సో డూ వైల్లో సింటాక్స్ రెండు కంప్లీట్ అయిపోతే ఈ రెండు మనకు సో నెక్స్ట్ జంప్ అయిపోవచ్చు టాపిక్స్ మినిమం బేసిక్ టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి. సో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ మెథడ్స్ ఈ మూడు కలిపి ఒక 2 days అవుతుంది. తర్వాత ఇంకా మనకు స్ట్రింగ్ ఎలా రీడ్ చేయాలి, స్ట్రింగ్ బేసిక్స్ ఉన్నాయి అండ్ మెథడ్స్ ఉన్నాయి. స్ట్రింగ్ కానీ చెప్దామంటే చెప్పేసుకుందాం, ట్రై చేద్దాం బెస్ట్ ఆన్ దట్. సో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ 2 days, క్లాసెస్ ఆబ్జెక్ట్స్ మెథడ్ 3 days పడుతుంది. క్లాస్ ఆబ్జెక్ట్ రెండు 1 day అనుకుంటే మెథడ్స్ మెథడ్ టైప్స్ అండ్ మెథడ్ టైప్స్ వచ్చి 1 day పడుతుంది, 3 days. అండ్ ఇది కాకుండా మనకేమున్నాయి ఇంకా అర్రేస్ ఉంది, మోడిఫైయర్స్ ఉంది, 5 days. Then we have string reading basics చూద్దాం. మేబీ ఇఫ్ పాసిబుల్ విల్ ట్రై, ఎందుకంటే థియరీ కాన్సెప్ట్ ఉంది అర్రేలో, స్ట్రింగ్స్లో లాట్ ఆఫ్ థియరీ ఉంది స్ట్రింగ్స్లో. చూద్దాం పాసిబుల్ అయితే మొత్తం చెప్పుకున్నాం థియరీ అంతా, లేదంటే లెవెల్ 2లో చెప్పుకున్నాం. సో ఇక్కడ 6 daysలో మనకు కోర్ జావా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 70 విత్ 1 week టైం, 1 weekలో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఒరాకిల్కి షిఫ్ట్ అవుతాం అన్నమాట. ఓకేనా? సో ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అంత త్వరగా మనం ఒరాకిల్కి షిఫ్ట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు డూ వైల్ చూడండి. డూ వైల్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే సేమ్ మనకు వైల్ లూప్ ఎలా ఉండింది ఇలా ఉండింది. వైల్ సింటాక్స్ ఇలా ఉంటుంది. కండిషన్, సో ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే లోపలికి అనేది వెళ్తుంది అనమాట, అంతే కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే దీనిపైన డూ అనేది ఒకటి యాడ్ అవుతుంది. సో ఈ 2 బ్రాకెట్స్ ఇక్కడ ఉండవు, ఈ లాస్ట్లో సెమీకోలన్ ఉంటుంది. ఇది డూ వైల్ యొక్క సింటాక్స్. డూ అనేది ఉంటుంది, సర్టెన్ లాజిక్ అనేది ఇక్కడ రాస్తాం, యాక్చువల్ మనం రాసుకున్నటువంటి లాజిక్ దీంట్లో రాస్తాం. తర్వాత వైల్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ వైల్ ఉంటుంది, వైల్ తర్వాత కండిషన్ రాస్తాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ డూ అనేది ఫస్ట్ చేసేస్తుంది, కండిషన్ చెక్ చేయదు. అర్థమైందా? ఫస్ట్ ఏదైతే డూ అనే ఈ బ్లాక్లో ఉందో ఈ లాజిక్ 1 time ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత వైల్లో కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే అగైన్ మళ్ళీ డూలోకి వస్తుంది, ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది మనం వైల్ యొక్క డూ వైల్ యొక్క సింటాక్స్ అనమాట. బట్ ఇక్కడ వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటంటే వైల్ లోపల వైల్ లూప్లోకి ఎప్పుడు వెళ్తుంది, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకేనా? 1 time ఒక్కసారి కానీ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఫస్ట్ కండిషన్ చెక్ చేయాలి, కండిషన్ ట్రూ అయితే లోపలికి వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే రాదనమాట. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కండిషన్ చెక్ చేయదు ఫస్ట్ డూ వైల్లో. డూ అంటే చెయ్యి, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసే లాజిక్ ఏ లాజిక్ ఉందో అది 1 time ఎగ్జిక్యూట్ చేసేసాయి వితౌట్ చెకింగ్ కండిషన్. కండిషన్ చెక్ చేయకుండా చేసేసాయి, డూ అంటే ఎగ్జిక్యూట్ చేసేసాయి దీన్ని ఈ లోపల ఉన్న లాజిక్. నెక్స్ట్ సెకండ్ టైం చేయాలనుకున్నప్పుడు వైల్ లూప్లో ఉన్నటువంటి కండిషన్ బేస్ చేసుకొని సెకండ్ టైం ఆన్వర్డ్స్ కండిషన్ చెక్ చేసి ఎగ్జిక్యూట్ చేయని చెప్తుంది అనమాట. అర్థమైందా? కాబట్టి ఇక్కడ వైల్కి ఒక పేరు పెట్టారు, వైల్ ఏమంటామంటే ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ అంటాం. డూ వైల్కి ఏం చెప్పారు, డూ వైల్కి ఏమంటామంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. అంటే కండిషన్ని చెక్ చేయడం అనమాట. కండిషన్ వచ్చి స్టార్టింగ్లో చెక్ చేస్తుంది కాబట్టి వైల్ని ఎంట్రీ అంటాం. ఎంట్రీ లెవెల్లో చెక్ చేస్తుంది కండిషన్ని. ఫస్టే కండిషన్ చెక్ చేసి అది ట్రూ అయితే మాత్రమే లోపలికి వెళ్తుంది అనమాట. కాబట్టి ఎంట్రీ లెవెల్ కంట్రోల్ లూప్ అంటాం అనమాట, ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం. ఇక్కడ డూ వైల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేయదు, పర్టికులర్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. తర్వాత వైల్ లూప్లో కంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. ఇది కానీ ట్రూ అయితే అగైన్ మళ్ళీ డూలో ఉన్నటువంటి థింగ్ అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? దీన్ని ఏమంటామంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. అంతే, రెండింటికి డిఫరెన్స్. గాట్ ఇట్? అర్థమైందా? కండిషన్ చెక్ చేస్తుంది, డూ వైల్ ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేయదు, సెకండ్ టైం ఆన్వర్డ్స్ కండిషన్ చెక్ చేస్తుంది. అంతే, రెండింటికి డిఫరెన్స్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, సో దట్ విల్ గెట్ సెషన్ 13 ఇది. ఓకే, సెషన్ 13.
సో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ లో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ రియల్ టైమ్ సినారియోస్ ఉన్నాయి. సో మీకు ఇస్తాను ప్రతి అంటే గోయింగ్ ఫార్వర్డ్ వరాకల్ చెప్పుకుంటాం కదా, వరాకల్ తో పాటు సేమ్ మీకు ఇటువంటి ఒక రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. సో ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. సో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక రియల్ టైమ్ సినారియోస్ ఇస్తూ ఉంటాను. సో దట్ యూ విల్ గెట్ సమ్ మోర్ క్లారిటీ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ కంట్రోల్. సో నేను క్లాస్ డూ వైల్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకుంటున్నా. సో లెట్ మీ సేవ్ దిస్ control s dot java. So main method public static void main string args. Okay, so ఇక్కడ ఇంతకు ముందు ఏం చేసాం, వైల్ లూప్ లో చేస్తున్నాం కదా. వైల్ చూడండి, వైల్ లూప్ ను మనం ఎలా కన్వర్ట్ చేస్తాం చూద్దాం. సో ఇంతకు ముందు 1 to 10 మెంబర్స్ ప్రింట్ చేయమని చెప్పాం కదా. ఇంట్ i is equals to 1 అనేది తీసుకున్నాం. తర్వాత కండిషన్ ఏమి రాసుకుంటున్నాం, i is less than or equals to 10 టైమ్స్ ఐటరేట్ కావాలి కాబట్టి సో తీసుకున్నాను. ఇక్కడ సిస్ అవుట్ రాసుకుంటున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println i వాల్యూని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. సేవ్ ఇట్. జావా సి వైల్ ఎగ్జాంపుల్ డూ వైల్ ఎగ్జాంపుల్ డాట్ జావా. జావా కనిపిస్తుందా? డూ వైల్ ఎగ్జాంపుల్. సో మనకు 1 to 10 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను, సో ఫర్ ఎగ్జాంపుల్ 11 అని తీసుకున్నాను అనుకో. కండిషన్ అనేది 11 తీసుకున్నాను. 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆర్ ఫాల్స్? False, sir. So that if you can execute this program, you will get error types and goes lot of command points. Do while example dot java do while example. ఓకేనా, ఇటువంటి అవుట్పుట్ అనేది రాలేదు ఎందుకంటే ఫస్ట్ సారే కండిషన్ ఫెయిల్ అయింది. సేమ్ సిచ్యువేషన్ లో నేను డూ వైల్ లో రాస్తున్నాను చూడండి. డూ వైల్ కి కండిషన్ అనేది ఇక్కడ రాస్తాను. సో నేను సేమ్ లాజిక్ ని డూ వైల్ లో రాస్తున్నా. int I is equals to 1, system dot out dot println I value print చేస్తున్నా. I is less than or equals to 10. అంతే కదా, సేవ్ ఇట్. సో 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయడానికి డూ వైల్ లో రాస్తున్నాను నేను. సారీ, ఇంక్రిమెంట్ ఆపరేటర్ లేదు. ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపించండి. i++. ఓకేనా, 1 to 10 అనేది ప్రింట్ అయింది.
నేను ఏం చేస్తున్నానంటే చూడండి i వాల్యూ 11 చేస్తున్నాను. సో పైన 11 చేస్తే ఒకసారి కానీ ప్రింట్ కాలేదు, ఎందుకంటే కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది, అంతే కదా. సో ఇక్కడ కానీ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. బట్ మనం చెప్పుకున్న దాని ప్రకారం ఫస్ట్ డూ అనేది చేస్తుంది వితౌట్ చెకింగ్ కండిషన్, అవునా. సో మనకు తెలిసి మనకు అప్పుడు ఇక్కడికి వస్తుంది కాబట్టి i వాల్యూ ప్రింట్ అవుతుంది, ఖచ్చితంగా ప్రింట్ అయ్యి తర్వాత i వాల్యూ 11 కాస్త 12 అవి అప్పుడు కండిషన్ చెక్ చేసి అప్పుడు ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఎన్నిసార్లు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే i value print అవుతుంది, ఎందుకంటే 2 లో ఇచ్చున్నాం కాబట్టి. చూడండి వచ్చిందా, 1 టైం మాత్రమే ప్రింట్ అయింది, ఎందుకంటే సెకండ్ టైంకి ఇక్కడికి వచ్చిన తర్వాత కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. 11 కదా, 11 అనేది చిన్నది కాదు కదా 10 కంటే, సో దట్ ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ మళ్ళీ డూలోకి వెళ్ళాలి. ఇది రెండింటికి డిఫరెన్స్, వైల్కి డూ వైల్కి. సో డూలో ఏదైతే రాస్తామో అది 1 టైం వితౌట్ చెకింగ్ ద కండిషన్ 1 టైం అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దాన్ని వాట్ ఈస్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్, వాట్ ఈస్ ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు ఇంటర్వ్యూలో కానీ. సో ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్ళి లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాన్ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఎంట్రీ లెవెల్ స్టార్టింగ్ లెవెల్లోనే కంట్రోల్ చేస్తుంది, అంటే కండిషన్ చెక్ చేస్తుంది. దాన్ని వైల్ లూప్ అంటాం. సో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటే సో ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ ది కండిషన్ పర్టికులర్ లాజిక్ విల్ ఎగ్జిక్యూటెడ్, దెన్ after executing the logic then only particular condition will execute. So based on the condition, if it is true, then again it comes to logic and will execute second time, okay, based on the condition. So that మనం దీన్ని ఏమంటున్నామంటే ఎగ్జిట్ కంట్రోల్ అంటే ఎగ్జిట్ అంటే లాజిక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిట్, ఓకే, లాస్ట్ స్టేజ్లో కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ అగైన్ డూలోకి వస్తుంది అనమాట. సో ఒక ఐటరేషన్ అనేది ఫ్రీగా జరిపిస్తుంది వితౌట్ చెకింగ్ ది కండిషన్. దాన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చి డూ వైల్. అర్థమైందా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను దీనికైతే. నిన్న చెప్పాను కదా మీకు, సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎక్కడ రియల్ టైంలో ఎక్కడ వాడతాం దీన్ని డూ వైల్ అనేదానికి. సో స్కానర్ తీసుకోండి. నేను నా బ్యాంకింగ్ అని చెప్పాను కదా ఒకటి, దాన్ని తీసుకొస్తున్నాను. స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో స్కానర్ ప్లేస్లో స్టార్ అన్న పెట్టుకోవచ్చు మీరు. స్టార్ అని పెట్టుకుంటే యూటిల్ అనే ఫోల్డర్లో ఉన్నటువంటి ప్రతి క్లాస్ ఇంపోర్ట్ అయిపోతుంది, ఇక్కడికి అవైలబుల్గా ఉంటుంది. బట్ మనకు ఓన్లీ స్కానర్ ఒకటే కావాలి కాబట్టి స్టార్ ప్లేస్లో మనం స్కానర్ అని మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో చూడండి, నేను రీడ్ చేస్తున్నా. ఫస్ట్ రీడ్ కాదు, ప్రింట్ చేస్తున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వెల్కమ్ టు PST బ్యాంకింగ్. ఫస్ట్ ఇలా ప్రింట్ అవుతుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మొబైల్ నెంబర్ చేంజ్, ఈ రెండే రాసుకుంటున్నాను. మీరు రిమైనింగ్ అన్ని చేయండి. చూస్ సెలెక్ట్ యువర్ ఆప్షన్. సో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి క్యార్ ఆప్షన్ నీట్గా ఇవ్వండి, మీనింగ్ఫుల్గా ఇవ్వండి. వేరియబుల్స్ ఇక్కడ నుంచి ఎక్స్లు ఏలు అలాంటివి ఇవ్వద్దు. ఆప్షన్ ఆర్ చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. ఎస్సీ డాట్ నెక్స్ట్ డాట్ క్యారెట్, ఇదన్నా క్యారెక్టర్ కాబట్టి 0, ఓకే. నంబర్స్ తీసుకున్నాము, నంబర్స్ అయితే బయట తీసుకోండి.
బైట్, నెక్స్ట్ బైట్. సో ఏం చేస్తానంటే ఇప్పుడు స్విచ్లో రాసుకున్నాం కదా నిన్న, స్విచ్లో ఆప్షన్ పెట్టుకుంటున్నాను, ఆప్షన్. సో కేసెస్ రాసుకుంటున్నా. కేస్ 1 system.out.println you are entered balance inquiry option, you are selected, something you are selected. Okay, then break. Case 2 సేమ్ కాపీ చేసుకోండి. యువర్ సెలెక్టెడ్ మొబైల్ నంబర్ చేంజ్ ఆప్షన్. ఓకే, 2 కేసెస్ రాశాను. థర్డ్ కేసు డిఫాల్ట్ కేసు. incorrect option selection, something meaningful గా పెట్టుకోండి. సో ఇలా చేసాను. సో సేవ్ ఇట్. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ నౌ. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో 1 2 ఉంది కదా, 1 సెలెక్ట్ చేసుకుంటే చూడండి, గమనించండి, 1 సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎంటర్ చేయగానే యువర్ సెలెక్టెడ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆప్షన్, అంటే సర్టెన్ ఆపరేషన్ జరిగింది ఇక్కడ. బేస్డ్ ఆన్ మనం 1 సెలెక్ట్ చేసుకున్నాం, సర్టెన్ ఆపరేషన్ జరిగింది. సో యాజ్ ఆఫ్ నో మనకు అంత ఏం లేకుండా జస్ట్ ప్రింట్ చేసుకుంటున్నాం. నార్మల్గా బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎంత డిస్ప్లే అంటే డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్లో ఎంత మన అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి డేటా ఎంత ఉందో చూపించడానికి జరుగుతుంది అనుకున్నాం. ఓకే, ఎంత ప్రాసెస్ జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో మనం అంత లెవెల్కి వెళ్ళలేదు కాబట్టి జస్ట్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ ఎగ్జిట్ అయిపోయింది ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ రన్ చేయాలి ప్రోగ్రామ్, అంతే కదా. మళ్ళీ రన్ చేస్తే అప్పుడు 2 మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మొబైల్ నెంబర్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మళ్ళీ నేను 1 సెలెక్ట్ చేయాలంటే మళ్ళీ నేను రన్ చేయాలి ప్రోగ్రామ్. అర్థమవుతుందా? సో అలా కాకుండా నేను ఇప్పుడు ఇది లూపింగ్ లో పెడతా. ఏదైతే ఇక్కడ సెలెక్షన్ ఆప్షన్ ఉందో ఇది లూపింగ్ లో పెడతా, అంటే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు 2 సెలెక్ట్ చేశాను, మొబైల్ నెంబర్ చేంజ్ అనేది పర్టికులర్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది నాకు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే అడగాలి నాకు, ఇదే అడగాలి, సెలెక్ట్ యువర్ చాయిస్, లేదంటే ఎగ్జిట్ అవుతావా లేదంటే ఇది చేసుకుంటావా అనే సంథింగ్ ఇలా జరగాలన్నమాట నాకు. అర్థమైందా? ఇలా జరగాలి కాబట్టి నేను చూడండి వైట్ అని యూస్ చేస్తున్నాను, రిపీటెడ్గా ఎలా ఇది లూపింగ్లో పెడుతున్నాను ఒకసారి చెక్ చూడండి ఏ విధంగా చేస్తున్నాను. నాకు ఫస్ట్ టైము వితౌట్ కండిషన్ చెక్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోవాలి, అంతే కదా. ఫస్ట్ టైము అయిపోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఈ పర్టికులర్ లాజిక్ని నేను డూలో పెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి క్లోజింగ్ బ్రాకెట్ ఎక్కడ ఇవ్వాలి మనకు, ఎగ్జిట్, ఏదైతే స్విచ్ ఎగ్జిక్యూట్ అవుతుందో అక్కడికి పెట్టేస్తున్నాను డూని. అక్కడ వైల్ సింటాక్స్ అనేది ఇక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ కండిషన్ ఏం రాయాలి, ఫస్ట్ డూ అన్నాం కాబట్టి ఇక్కడ దాకా డిస్ప్లే చేస్తుంది, మనం ఇచ్చిన నంబర్ అనేది తీసుకుంటుంది ఆప్షన్లోకి, అండ్ బేస్డ్ ఆన్ ది నంబర్ ఇది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఏం చెక్ చేస్తుందంటే, సో మనం ఇక్కడ పెట్టుకోవాలి ఎగ్జిట్ అనే దానికి ఒక్కొక్క నంబర్ పెడతాం. ఎగ్జిట్ అనేది కాకుండా చూడండి ఇక్కడ నేను ఎప్పుడైతే స్విచ్ అనేది బయటకు వచ్చేస్తుందో దీని కింద ఇంకొక సిస్అవుట్ రాసుకుంటున్నా, system.out.println do you want to continue, do you want to continue అని చెప్పి 1 for yes y అనుకోండి, లేదంటే y for continue, n for exit సంథింగ్ ఈ మెసేజ్ డిస్ప్లే చేసి ఇక్కడ నేను రీడ్ చేసుకుంటా. ఇప్పుడు క్యార్ ఓకేనా, వాటి కాదు స్కార్ చాయిస్ ఉందామా, లేదంటే చాయిస్ అనుకోండి,
choice is equals to sc dot next dot caret of 0. క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటున్నా. రీడ్ చేసుకున్న తర్వాత ఇది గ్లోబల్ వేరియబుల్గా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టకుండా నేను చూడండి ఒకసారి టాప్లో పెట్టేస్తున్నా ఒక వేరియబుల్ని. డిక్లరేషన్ అనేది ఇక్కడ చేసిన, ఇనిషియలైజేషన్ చేయలేదు, జస్ట్ డిక్లరేషన్ అనేది ఇక్కడ చేశాను. కాబట్టి ఇక్కడ మళ్ళీ దాన్ని యూస్ చేసుకుంటున్నా ఇలా. కాబట్టి ఇక్కడ డేటా టైప్ అవసరం లేదు, దీన్ని ఇనిషియలైజేషన్ అంటున్నా. అసైన్మెంట్ ఇక్కడ చేస్తున్నా, బట్ డిక్లరేషన్ అనేది పైన చేశాను. డిక్లరేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఏదైతే వేరియబుల్ మనం యూస్ చేసేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు అప్పుడు దానికి డేటా టైప్ ఎక్కడైతే క్రియేట్ చేస్తామో దాన్ని డిక్లరేషన్ అంటున్నాం. అదే డిక్లరేషన్ పైన క్రియేట్ చేశాను గ్లోబల్గా. మనం చెప్పుకున్నాం గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అది నెక్స్ట్ మెథడ్స్ దగ్గర చెప్తాను, అప్పుడు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది పైన గ్లోబల్ వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నాను పైన. సో అందుకని పైన ఎప్పుడైతే చేస్తానో ఇప్పుడు లోపల ఈ బ్లాక్స్ లోపల యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అది అందుకని పైన చేశాను. ఇక్కడ వచ్చి యాక్సెస్ చేసుకుంటున్నాను. చాయిస్ అనేది వేరియబుల్ ఇస్ ఈక్వల్స్ టు వాల్యూ రీడ్ చేసి చాయిస్లో పెట్టుకున్నాను. ఇక్కడ చాయిస్ని రాస్తున్నాను, చాయిస్. ఓకేనా, చాయిస్ ఎప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, మళ్ళీ అగైన్ y అన్నప్పుడు సార్ కంటిన్యూ డబుల్ ఈక్వల్స్ టు y అంతేనా. చెక్ చేయండి ఇప్పుడు కండిషన్ కరెక్టేనా. ఒకసారి జరిగిపోతుంది ప్రాసెస్, జరిగిపోయి స్విచ్ అంతా ఇదంతా ఇప్పుడు వరకు చేసింది జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత ఇది అడుగుతుంది మనల్ని, ఎంటర్ యువర్ చాయిస్, y అయితే కంటిన్యూ, n అయితే ఎగ్జిట్ అనమాట. అది మనం రీడ్ చేసుకుంటాం, ఏది y కానీ n కానీ రీడ్ చేసుకుంటాం. ఇక్కడ రీడ్ చేసుకొని అప్పుడు చెక్ చేస్తుంది చాయిస్ డబుల్ ఈక్వల్స్ టు y. ఇది ట్రూ అయితే ఏమవుతుంది, మళ్ళీ డూలోకి వచ్చేస్తుంది. డూలో ఏదైతే లాజిక్ ఉందో అక్కడికి వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇదంతా. అర్థమైందా సార్? ట్రై చేద్దామా ఎగ్జిక్యూట్ చేసి. కంట్రోల్ చేస్, సార్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు సార్. రికార్డింగ్ ఓకేనా. చూడండి ఫస్ట్ డూ అనమాట. డూ కాబట్టి ఎటువంటి కండిషన్ చెక్ చేయకుండా స్టార్ట్ అయింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ మొబైల్ నెంబర్. సో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నా, 1 క్లిక్ చేశాను, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆపరేషన్ అనేది జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత చూడండి, డూ యూ వాంట్ టు కంటిన్యూ, y ఫర్ కంటిన్యూ, n ఫర్ ఎగ్జిట్. ఓకేనా. ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేయాలి, y సెలెక్ట్ చేస్తున్నా, అంటే కంటిన్యూ జరగాలి నాకు. కాబట్టి y సెలెక్ట్ చేశా, క్యాపిటల్ Y. ఓకేనా, y సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది చూడండి. ఓకేనా, మళ్ళీ సెలెక్ట్ యువర్ ఆప్షన్. సో 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ చేంజ్ కదా ఇప్పుడు. సో 2 సెలెక్ట్ చేసుకున్నాను. యువర్ సెలెక్టెడ్ మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్. అగైన్ మళ్ళీ డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్. సో మనం n ఇచ్చేంత వరకు ఇదే జరుగుతూనే ఉంటుంది అనమాట మన ఆప్షన్స్ అన్ని. అర్థమైందా. సో n ఇస్తే ఎగ్జిట్ అవుతుంది. ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్. ఫర్ ఎగ్జిట్ n తీసుకున్నాము. సెలెక్ట్ యువర్ ఆప్షన్. ఎందుకు మిస్ మ్యాచ్ అవుతుంది, చాయిస్ డబుల్ ఈక్వల్స్ టు y. సో ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు బ్యాక్ రావాలి, ఎక్సెప్షన్ వస్తుంది. ఒకసారి చూద్దామనండి. సో లాస్ట్లో ఏం రాస్తాం, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ PST బ్యాంకింగ్ సర్వీస్ మీన్స్ ఒక మెసేజ్, ఎగ్జిట్ మెసేజ్ అనమాట. ఓకేనా అనేది రాసాము. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ అనేది ఎందుకో వస్తుంది, n ఇచ్చినప్పుడు n డబుల్ ఈక్వల్స్ టు y మ్యాచ్ కాదు కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది సింపుల్గా. ఇది మెయిన్ మెథడ్ది. చూద్దాం, చూడండి ఒకసారి. ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో రన్. సో ఫస్ట్ వన్ బ్యాలెన్స్ ఎంక్వైరీ. ఇఫ్ ఐ క్లిక్ n, థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ PST. ఓకే చూడండి, ఫస్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాను. సో బ్యాలెన్స్ ఎంక్వైరీ జరిగింది. తర్వాత అగైన్ ఎస్ కొడుతున్నాను. ఎస్ కొట్టినప్పుడు ఈసారి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మొబైల్ నెంబర్ అనేది జరిగింది, మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ఎస్ కొడుతున్నాను. మళ్ళీ ఈసారి 1 సెలెక్ట్ చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ అగైన్. బ్యాలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది. నాకు ఇప్పుడు n అంటే ఎగ్జిట్ అవ్వాలి, ఎగ్జిట్, ఎస్. థ్యాంక్ యూ ఫర్
యూజింగ్ PST బ్యాంకింగ్ సర్వీస్ అని చెప్పి ఎగ్జిట్ అయిపోయింది చూడండి. అర్థమైందా? n హిట్ చేసేంత వరకు ఎగ్జిట్ అవుతూ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట లూప్. గాట్ ఇట్ గైస్? అది కాకుండా వేరే ఏది చేసినా కానీ అవుతుంది. ఎస్, వేరేది ఏది చేసినా కానీ వస్తుంది. లేదంటే ఇక్కడే రాసుకున్నప్పుడు ఎంటర్ ఎనీ నంబర్ ఎక్సెప్ట్ y టు ఎగ్జిట్ ది ప్రోగ్రామ్ సంథింగ్ అలా రాసుకోవచ్చు. ఇక్కడ y ఫర్ కంటిన్యూ ప్రెస్ లైక్ అదర్ క్యారెక్టర్ ఫర్ ఎగ్జిట్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? అలా అయినా రాసుకోవచ్చు. అర్థమైందా మనకు డూ వైల్ లూప్ ఎలా యూజ్ చేసామో స్విచ్ స్టేట్మెంట్కి? ఒక పర్టికులర్ లాజిక్ అనేది నాకు మల్టిపుల్ టైమ్స్, ఈ లాజిక్ కాదు ఏ లాజిక్ అనేది నాకు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మన రిక్వైర్మెంట్ అనమాట. ఆ లాజిక్ నేను డూలో పెట్టాను, ఎందుకంటే వితౌట్ చెకింగ్ కండిషన్ చెక్ చేయకుండా ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. అందుకని నేను డూ వైల్ లూప్ అనేది తీసుకున్నాను ఇక్కడ. సో డూ వైల్లో పెట్టేశాను కాబట్టి ఫస్ట్ టైం ఇది ప్రింట్ చేస్తుంది, మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్ని ఆప్షన్లోకి తీసుకెళ్తుంది. సో ఆప్షన్ స్విచ్ ఆప్షన్లోకి పంపిస్తాం. ఇక్కడ కేస్ 1 అనేది ఇది, కేస్ 2 అయితే ఇది నిన్న చేశారు కదా యాజ్ ఇట్ ఈస్గా, ఐ థింక్ డౌట్ ఏమి ఉండదు. కానీ ఆ లాజిక్ నేనేం పెట్టాను, డూలో పెట్టాను. ఆ లాజిక్ని అంతే డూలో పెట్టాను. డూలో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాను నేను, ఇది స్విచ్ కదా, ఓకే. సో డూలో పెట్టాను. స్విచ్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే ఇంకొక క్యారెక్టర్ రీడ్ చేసుకున్నాను. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఎస్ ఆర్ నో అనేది సంథింగ్ ఒక క్యారెక్టర్ రీడ్ చేసుకున్నాను ఇక్కడ. ఓకేనా? రీడ్ చేసుకొని ఇప్పుడు ఇది డూ క్లోజింగ్ అనమాట. ఇది ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత వైల్ కదా రాసుకుంటాం. వైల్ లోపల కండిషన్ రాసుకుంటాం. ఏం రాసుకున్నాను, ఈ చాయిస్ గాన వై అయితే అంటే ఇది కానీ ట్రూ అయితే అప్పుడు అగైన్ డూలోకి వస్తుంది. కాబట్టి చాయిస్ డబుల్ ఈక్వల్స్ టు వై అన్నాం. సో ఎప్పుడైతే మనం వై క్లిక్ చేస్తామో మళ్ళీ డూలోకి వస్తుంది. డూలో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అగైన్ సేమ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే వై కాకుండా ఏరే అదర్ ఫీల్డ్ ఇస్తామో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అర్థమైందా? డౌట్ ఉందా? ఇదే మనం రాసింది 2 లైన్స్ ఎక్స్ట్రా. వైల్ కండిషన్ ఆల్రెడీ సింటాక్స్ చూసాం కాబట్టి దాంట్లో ఈ కండిషన్ ఒకటి రాసుకున్నాం, ఇంకేం చేయలేదు. ఓకే, షల్ ఐ గో ఫర్ నెక్స్ట్ దెన్? yes sir. సో ఇప్పుడు చూడండి సార్, వైల్ డూలో మనం ఖచ్చితంగా స్విచ్ స్టేట్మెంట్ వాడాలి సార్? లేదు, అదే కదా నేను చెప్పింది, రిపీట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్. మన లాజిక్ రిపీట్ గా నాకు జరగాలి అనేటువంటి లాజిక్ ని రాస్తాం, స్విచ్ గా రాయాల్సింది. నాకు ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ లో ఈ పర్టికులర్ లాజిక్ ని నేను మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి నేను డూలో పెట్టాను అంతే. అర్థమైంది? ఇంతకు ముందు ప్రోగ్రామ్ చేశాం కదా, ఇది చూడండి, దీంట్లో స్విచ్ వాడామా, డూ వైలో వాడలే కదా. ఏదైతే నాకు రిపీట్ అవ్వాలో అది డూలో పెడుతున్నాం, ఏదైతే అది రిపీట్ అవ్వాలో వైల్ లోపల కానీ లేదంటే డూ లోపల కానీ పెట్టుకుంటాం అంతే. అర్థమైంది? స్విచ్ అనేది మ్యాండేటరీ కాదు, నాకు రిక్వైర్మెంట్ ఇక్కడ అంటే నిన్న చేశాం కదా ఈ లాజిక్ నాకు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి డూలో యాడ్ చేశాను ఈ లాజిక్ అంతే. అర్థమైందా? నిన్న వచ్చావా, నువ్వు వచ్చావు కదా క్లాస్కి? ఎస్ సార్, ఎస్ సార్. యా స్విచ్ స్టేట్మెంట్ నిన్న నేర్చుకున్నాము. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి జస్ట్ ఎలా ఉంటుంది రియల్ టైంలో నార్మల్గా కొంచెం పెద్ద ప్రోగ్రామ్ లాగా చూసాం. జస్ట్ నార్మల్గా సిస్అవుట్ లైఫ్ ప్రింట్ చేయడం ఇలా కాకుండా ఈ పర్టికులర్ లాజిక్ నాకు రిపీటెడ్గా జరగాలి అంటిల్ మనకు చాయిస్ అనేది n ఇచ్చేంత వరకు జరగాలి అని అనుకున్నాం కాబట్టి నేను ఆ పర్టికులర్ లాజిక్ డూలో పెట్టాను. ఓన్లీ సిస్అవుటే కాకుండా ఇటువంటి లాజిక్, మెయిన్ లాజిక్, కాంప్లెక్స్ లాజిక్ కానీ డూలో వైల్లో పెట్టుకోవచ్చు. లూప్స్ మల్టిపుల్ టైమ్స్ ఐటరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఓకేనా? ఏదన్నా లాజిక్ మనకు మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉండాలి అంటే సర్టెన్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అనేటటువంటి సిచ్యువేషన్లో ఆ లాజిక్ని ఈ లూపింగ్స్లో పెట్టుకుంటాం, డూలో కానీ వైల్లో కానీ. అర్థమైంది? అది ఏదైనా కావచ్చు, స్విచ్ కావచ్చు, ఫర్ ఇఫ్ కండిషన్స్ ఉండొచ్చు, ఇంకేదైనా లాజిక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాన్ని మనం ఫర్ లూప్లో కానీ డూ వైల్లో కానీ వైల్ లోపల కానీ పెడితే అది రిపీట్ అవుతూనే ఉంటుంది, రిపీట్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అంటిల్ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు. అదొకటి గుర్తుపెట్టుకోండి. డూ వచ్చినప్పుడు స్విచ్ పెట్టాలి అలాంటివి ఏం లేదన్నమాట. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయి డౌట్స్ గైస్? క్లియర్ చేసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే. ఓకే, షల్ ఐ గో ఫర్ నెక్స్ట్ దెన్? సార్ ఇది డూ వైల్ లూప్ అనమాట. నెక్స్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ లూప్ వచ్చి ఫర్ లూప్. ఎక్కువగా యూజ్ చేసే లూప్ ఫర్ లూప్ అనమాట. దీనికి సింటాక్స్ చూడండి, సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది. దీనికి ఫర్ అనేది స్టార్ట్ చేస్తాం, ఫర్ కీవర్డ్, జావా కీవర్డ్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఓకేనా? ఇక్కడ మనకు కావాల్సిన లాజిక్ అనేది దీని లోపల రాసుకుంటాం. ఏదైతే మనకు రిపీటెడ్గా జరగాలో ఆ లాజిక్ని దీంట్లో రాసుకుంటాం.
ఓకేనా, దీని లోపల. సో ఇప్పుడు కండిషన్ ఎక్కడ రాయాలి అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్, వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటాం. 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం సింటాక్స్లో. ఫస్ట్ది ఇనిషియలైజేషన్ సెమీకోలన్ ఉంటుంది ఫస్ట్ పార్ట్లో. సో సెకండ్ పార్ట్లో ఏం చేస్తామంటే కండిషన్ రాస్తాం, అగైన్ సెమీకోలన్ రాస్తాం. సో థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఇక్కడ పైన రాసేసుకుంటాం. వైల్లో ఎలా అయితే రాసాం, వైల్లో ఇంట్ ఐ అని రాసుకున్నాం కదా, వైల్ లూప్ రాసేటప్పుడు ఏం చేసాం, ఈ 3 పార్ట్స్ వైల్లోగానే ఉన్నాయి. బట్ ఎలా ఉంది, ఇదిగో ఇది ఇనిషియలైజేషన్. వైల్ లోపల రాయలేదు, ఇనిషియలైజేషన్ బయట రాసుకున్నాం. అర్థమైందా? ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు సర్టన్ వాల్యూ ఇచ్చాం కదా, అది ఇనిషియలైజేషన్ అంటున్నాం. ఇనిషియలైజేషన్ అయిన తర్వాత కండిషన్ అనేది వైల్లో రాసాం, ఇంక్రిమెంట్ వచ్చి వైల్ లోపల రాసాం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇప్పుడు ఈ 3 స్టేజెస్ అనేవి ఫస్టే రాసేస్తాం, వైల్ ఫర్ లోపల బ్రాకెట్స్లో రాసేస్తాం ఆ 3 స్టేజెస్. అంతేనా? చూడండి, సో ఇలా రాస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ మనకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయడానికి ఎలా రాసామో సేమ్ లాజిక్, సేమ్ ప్రోగ్రామ్ని ఫర్ లూప్లో ఎలా రాస్తామో చూడండి. మనకు సింటాక్స్ ప్రకారం ఫర్ లూప్ రాసుకుంటున్నాం, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్స్. ఫ్లవర్ బ్రాకెట్స్లో మనకు కావాల్సిన లాజిక్ అనేది దీని లోపల రాసుకుంటా. సో మనకి ఇంట్ అంటే 1 నుంచి 10 లోపల కావాలి కాబట్టి ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనమాట. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత ఏం చేయాలి, కండిషన్ కదా సెకండ్ స్టెప్, కండిషన్ కాబట్టి సో ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. అంతేనా, మనం అక్కడ వైల్లో రాసింది అంతే, ఇక్కడ రాసింది అంతే కండిషన్ అనేది. తర్వాత ఇంక్రిమెంట్, ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి కాబట్టి ఐ ప్లస్ ప్లస్ అంతే. ఇక్కడ సిస్ అవుట్లో ఐని ప్రింట్ చేస్తాం, సెషన్ డాట్ అవుట్ ప్రింట్. ఇంతే లాజిక్, దానికి దీనికి తేడా. ఒకే లైన్లో రాస్తాం ఈ 3 స్టెప్స్. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇనిషియలైజేషన్, కండిషన్ చెక్, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఐ ప్లస్ ప్లస్. చూద్దామా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, సో దట్ విల్ గెట్ క్లారిటీ. సో కంట్రోల్ J క్లాస్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్. కంట్రోల్ S ఫర్ లూప్ ఎగ్జాంపుల్ డాట్ జావా. సో ఇవి ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా వస్తుంది కదా. లేదంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మేబీ మర్చిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి కొంచెం ఇఫ్ కండిషన్ అన్నా కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ లూప్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 100% ప్రాక్టీస్ చేయాలి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ గుర్తుండవు అనమాట. కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎక్కడైనా కానీ ఏ ప్రాజెక్ట్లో కానీ లాజిక్స్ ఇంపార్టెంట్, మనకి బిజినెస్ లాజిక్స్. వాటిని బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాలి, కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్స్ ఉండాలి. సో పబ్లిక్ స్టాటిక్ void main string args. ఓకే, సేమ్ నేను ఫర్ లూప్ రాసుకుంటున్నాను. సో నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో సంథింగ్ లైక్ జావా అనేది నాకు 10 times ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను, 5 times ఆర్ 2 times. సో నేను కండిషన్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే 1 నుంచి స్టార్ట్ చేసి 10 times కాబట్టి కండిషన్ ఏం రాస్తున్నానంటే ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఇది కండిషన్ రాసుకున్నాను, ఐ ప్లస్ ప్లస్ అనేది రాశాను. సో సేవ్ చేస్తున్నా చూడండి, అంతే కదా. ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఐ వాల్యూ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10. ఫస్ట్ టైము ఐ వాల్యూ 1 ఉంది కాబట్టి 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అవుతుంది. ట్రూ అయిన తర్వాత ఇది ఒకసారి చూడండి, ఫ్లో కానీ చూడండి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి. సో లైన్ నెంబర్ 6కి వచ్చిన తర్వాత మన కంట్రోలరు సో ఫస్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ స్టెప్ అనేది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇనిషియలైజేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఐ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి 1 అనేది అసైన్ చేస్తుంది. అసైన్ చేసిన తర్వాత సెకండ్ ఏం జరుగుతుందంటే ఇది జరుగుతుంది, కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుందంటే దీనికి వెళ్ళదు, లోపలికి వస్తుంది అనమాట. థర్డ్ స్టెప్కి ఏమవుతుంది, ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఫర్ లూప్ లోపలికి వచ్చి దీంట్లో ఏదైతే లాజిక్ రాస్తుంటామో అది ఎగ్జిక్యూట్ చేసి ఈ లాజిక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు లాస్ట్కి ఇక్కడికి వస్తుంది 4th స్టెప్గా. అర్థమైందా? 4th స్టెప్ ఇక్కడికి వచ్చి ఐ ప్లస్ ప్లస్ అనేది జరుగుతుంది. ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. 1ని ప్లస్ ప్లస్ చేసినప్పుడు 2 అవుతుంది. అగైన్ ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఇక్కడికి వెళ్తుంది ఈసారి 5th స్టెప్. 5th స్టెప్ అని ఐ వాల్యూ 2 అయింది కాబట్టి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 మళ్ళీ ట్రూ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ 6th స్టెప్ 7కి వస్తుంది.
మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇంకా ఈ మూడే తిరుగుతూ ఉంటుంది. సో ఇంక్రిమెంట్, మళ్ళీ కండిషన్ చెక్, మళ్ళీ లోపల లాజిక్ ఎగ్జిక్యూషన్, అగైన్ ఇంక్రిమెంట్, మళ్ళీ కండిషన్ చెక్. ఇది ఓన్లీ ఫస్ట్ ఏదైతే ఇనిషియలైజేషన్ ఉందో ఫస్ట్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అది. ఓకేనా, ప్రతిసారి ఉంటుంది అనమాట. గాట్ ఇట్. ఇది మామూలుగా ప్రాసెస్ ఫ్లో అనమాట. సో ఒకసారి రన్ చేయండి దీన్ని. జావా సి for loop example.java java for loop example. ఓకేనా, జావా అనేది 10 టైమ్స్ అనేది ఎక్స్పోర్ట్ అయింది. అదే 1 to 10 నెంబర్స్ అయితే దీంట్లో ఐ పెడతాం. సింపుల్గా ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఐ పెడితే మనకు వచ్చేస్తుంది. కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ 1 to 10 minutes. అర్థమైందా? సింటాక్స్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ ఫర్ లూప్ లోపల ఏదైతే లాజిక్ పెడతామో ఆ లాజిక్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అది బేస్డ్ ఆన్ ఈ కండిషన్ మనం బిల్డ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. 5 టైమ్స్ రాయాలంటే ఇక్కడ 5 రాస్తాం. సేవ్ ఇట్. ఇప్పుడు 5 టైమ్స్ మాత్రమే రన్ అవుతుంది అనమాట. 1 to 5. అర్థమైందా? Got it guys? Yes sir. ఇక్కడ 1 పెట్టాలా అంటే నో, మన లాజిక్ ప్రకారం అంతే. ఎన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ 10 పెట్టుకోండి. ఇక్కడ మనం ఇంతక వైల్ లో రివర్స్ చేసాం కదా, అలాగా 10 పెట్టుకోండి. ఇక్కడ వచ్చి ఐ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని పెట్టుకోండి. 1 అయ్యేంత వరకు లేదా 0 అయ్యేంత వరకు. ఓకేనా, ఐ ప్లస్ 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 లో ఐ మైనస్ మైనస్. ఇప్పుడు రివర్స్ అనమాట. ఫస్ట్ ఐ వాల్యూ 10 అవుతుంది, తర్వాత 10 is greater than or equals to 1 ట్రూ అవుతుంది, లోపలికి వచ్చి 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ మైనస్ మైనస్. సో 10 కాస్త 9 అవుతుంది ఐ వాల్యూ. సో మళ్ళీ 9 greater than or equal to 1 మళ్ళీ ట్రూ అవుతుంది అంటిల్ 1 అయ్యేంత వరకు జరుగుతుంది అనమాట. ఇలా మనం లాజిక్ ని బిల్డ్ చేసుకోవాలి అంతే, థింక్ చేసి. ఆ లాజిక్ బిల్డింగ్ అనేది కొంతమందికి ఎవరైతే జూనియర్స్ అండ్ ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి రాదు, థింక్ చేయలేరు. మీరేం ప్రాబ్లం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ మనం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. సో దట్ మీకు అప్పుడు రివర్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎవరు డిగ్రేడ్ అవ్వద్దు. అందుకని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏం చెప్పట్లా నేను కంట్రోల్ దీంట్లో. ఓకేనా, చూడండి 10 నుంచి 1 వరకు వచ్చింది. అంటే లాజిక్ బిల్డింగ్ ఇన్ ద సెన్స్ ఫార్ములా బిల్డింగ్ లాగా అనమాట. మనం ఒక ఫార్ములా మనమే బిల్డ్ చేసుకొని సిస్టమ్కి ఇస్తే సిస్టమ్ ఇప్పుడు మనకు ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి డైనమిక్ గా చేయొచ్చు. మనం 10 ఇచ్చాం కదా, 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది కాబట్టి మనం డైనమిక్ గా చేయొచ్చు అనమాట. ఆల్రెడీ చేశారు కుదరు, కానీ కొంచెం మిస్టేక్ ఉంది దాంట్లో. సో చూడండి, system.out.println how many numbers you want to print అని చెప్పి అడగాలన్నమాట. అడిగిన తర్వాత రీడ్ చేసుకుంటాం. దానికి స్కానర్ కావాలి కాబట్టి మనకు స్కానర్ SC is equals to new scanner system.in. ఓకే, స్కానర్ కాబట్టి పైన ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ java.util.star. ఓకే, ఇప్పుడు రీడ్ చేసుకోవాలి కదా. రీడ్ చేసుకునేది నేను int లేదా బైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంట్ తీసుకోండి. int number num is equals to sc.nextInt. సో ఎన్ని నంబర్స్ కావాలి? 10 అని ఇస్తే 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, 5 ఇస్తే 5 టైమ్స్, 1000 ఇస్తే 1000 టైమ్స్ అనమాట. అలాగే ఈ నంబర్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తామంటే మేబీ ఈ కండిషన్ రివర్స్ ప్రాసెస్లో అయితే ఇక్కడ ఇస్తాం. నమ్ అనేది ఇక్కడ అసైన్ చేస్తాం ఐ వాల్యూకి. ఎప్పటి వరకు 1 అయ్యేంత వరకు అనమాట. అర్థమైందా? చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూషన్. హౌ మెనీ నంబర్స్ యూ వాంట్ ప్రింట్? 3 కావాలి నాకు. అంటే ఏమవుతుంది, 3 నెంబర్స్ అనేవి రావాలి. 3, 2, 1 ఈ 3 వస్తాయి. 3, 2, 1. ఓకేనా, మళ్ళీ రన్ చేస్తాను. హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్? నాకు 5 కావాలంటే 5 నుంచి 1 వరకు, 5 నుంచి 1 వరకు ప్రింట్ అయింది. అర్థమైందా? అలాగా. సో ఇలా రివర్స్ కాకుండా నార్మల్గా రావాలంటే సో ఐ వాల్యూ 1 పెట్టేస్తాం. ఇక్కడ 1 i greater than or equals to 1 ఇక్కడ వచ్చి నంబర్ పెడతాం.
సో రివర్స్ రాసుకుంటాం. ఇది గ్రేటర్ దెన్ కాకుండా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నంబర్ ఇలా రాసుకుంటాం. ఇక్కడ పెడతాం కండిషన్ అనేది, అక్కడ రీడ్ చేసుకునేది ఎనీ టైమ్స్ మనకి ప్రింట్ అవ్వాలనేది ఇక్కడ పెట్టుకుందాం సింపుల్గా. కొంచెం కన్ఫ్యూషన్గా ఉండొచ్చు కొందరికి. ఒకసారి కూర్చొని మీరు ట్రై చేయండి, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే వెళ్ళండి. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఇది నమ్ అనేది రీడ్ చేసుకుంటుంది. 5 అని ఇచ్చాను కాబట్టి ఫర్ లూప్లోకి వస్తుంది. ఫర్ లూప్లో ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐఎన్ఏ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో 1 అనేది తీసుకుంటుంది జావా. నెక్స్ట్ ఈ సెకండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సెకండ్ కండిషన్ ఐ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు 1 ఉంది, నమ్ములో ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపల ఏం చేస్తుంది, ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ ఐ మైనస్ అవుతుంది సంథింగ్. అలాగా మీరు స్టెప్ బై స్టెప్ చూసుకుంటే అప్పుడు మీకు అవగాహన వస్తుంది నేర్చుకోవాలి అని అనుకుంటే. అర్థమైందా? కొంతమందికి అంటే కొంతమందికి హార్డ్గా ఉండొచ్చు, అందుకని చెప్తాను, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళ కోసం స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎంతూజియాజం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటారనమాట ఎవరైనా. అర్థమైందా? నీట్గా. సో ఇది నార్మల్గా జనరల్ కేసు, ఇంక్రిమెంటల్ కేసు. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. హౌ మెనీ యూ వాంట్ టు ప్రింట్? 10 అంటే 1 నుంచి 10 వరకు ప్రింట్ అవుతాయి అనమాట. 1 నుంచి 10 వరకు. ఈసారి 20 కావాలంటే 20 ఇచ్చానంటే 1 to 20 ప్రింట్ అవుతాయి. అర్థమైందా? Got it right? Yes, sir. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ 3 ఏదైతే ఇఫ్లో ఉన్నటువంటి ఫోర్ టైప్స్ స్విచ్ స్టేట్మెంట్ అండ్ వైల్, డూ వైల్, ఫర్ లూప్, ఇది కంపల్సరీగా అందరికి వచ్చేసి ఉండాలి. ఒకసారి ట్రై చేయండి, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉంటే అన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఎక్సర్సైజ్ వచ్చేసి ఫస్ట్ వన్ వైల్ ఎగ్జాంపుల్ నేను అయిపోయింది కదా, ఇప్పుడు డూ వైల్ కదా చూస్తుంది. డూ వైల్ ఎగ్జాంపుల్, శాంపుల్ ఎగ్జాంపుల్ చేయండి, అంటే నంబర్స్ ప్రింటింగ్ చేయండి. సెకండ్ వన్ డూ వైల్ విత్ పిఎస్టీ బ్యాంకింగ్ చెప్పాం కదా, అది చేయండి. థర్డ్ వన్ ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇవ్వనా, డూ వైల్ యూజ్ చేసి చేస్తారా? ఇవ్వండి సార్. సార్ సో 2 నెంబర్స్ రీడ్ చేయండి. ఇంటర్ నెంబర్స్ రీడ్ చేసుకొని ఎస్. సో ఎలా ఉండాలంటే నాకు వెల్కమ్ టు సంథింగ్ పిఎస్టీ క్యాల్కులేటర్ ఎలా ఉంటాయి, సేమ్ ఈ పైన చెప్పాను కదా ఆ టైప్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి అడిషన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మల్టిప్లికేషన్, థర్డ్ ఆప్షన్ డివిజన్, ఫోర్త్ ఆప్షన్ సబ్స్ట్రాక్షన్. ఇంకా మీకు ఓకే ఈ చాలు ఉంది. సో దీనికంటే వెల్కమ్ టు పిఎస్టీ క్యాల్కులేటర్ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎంటర్ ఫస్ట్ నంబర్ అని చెప్పి అడగాలి. నేను 10 ఇస్తాను. తర్వాత ఎంటర్ సెకండ్ నంబర్ అని అడగాలి, 20 అని ఇస్తాను. ఇవి 2 గ్లోబల్ వేరియబుల్స్ అనమాట ఇవి. సో ఇకపోతే నెక్స్ట్ ఇవి ప్రింట్ అవ్వాలి. ఇది ప్రింట్ అయిన తర్వాత ఓకే, ప్రింట్ అయిన తర్వాత చూస్ యువర్ ఆప్షన్ అని అడగాలి. సో నేను 1 తీసుకున్నాను. 1 తీసుకుంటే సో అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ అని చెప్పి సంథింగ్ లైక్ అడిషన్ 10, 20, 30 అని ప్రింట్ అయిపోయి డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడగాలి. డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడగాలి. సో ఎస్ ఆర్ నో అగైన్, ఎస్ కానీ నో కానీ పెట్టుకుంటారు, వై ఆర్ ఎన్ ఏదైనా రెండిట్లో. సో ఎస్ అన్నానంటే అగైన్ ఇది జరగకూడదు, ఇది 1 టైం యాక్టివిటీ, పైన జరిగిపోవాలి ఇది. లేదంటే ఇది కానీ కింద పెట్టేసేయాలి అలాంటప్పుడు, ఇది కానీ జరుగుతుంది ఇది వరకు. ఓకేనా? సో ఇది మల్టిపుల్ టైమ్స్ జరుగుతూ ఉండాలి అంటిల్ మనం ఎన్ అని కొట్టేంత వరకు.
y ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఇది జరుగుతుంది. సో దీంట్లో అగైన్ డూ యూ వాంట్ చూస్ యువర్ ఆప్షన్ అనేది వస్తుంది. అదే ఈసారి 2 అని ఇస్తాను. 2 అని ఇస్తే సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers ఆర్ సంథింగ్ ఆ రెండింటిని మల్టిప్లై చేసి డిస్ప్లే చేస్తాము. అలాగా అగైన్ మళ్ళీ డూ యూ వాంట్ టు కంటిన్యూ. సో ఈసారి n ఇస్తే థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ PST క్యాలిక్యులేటర్, సీ యూ సూన్ సంథింగ్ ఇలా ఒక ఎండింగ్ మెసేజ్ పెడితే ఎగ్జిట్ అవ్వాలి. అర్థమైందా? చేయగలుగుతారా ఇది సింపుల్గా? ఎస్ సార్. ఓకే, ట్రై చేయండి. హింట్ కావాలంటే అడగండి. ఏదైనా డౌట్ వచ్చిన సాటర్డేనే కదా, సాటర్డే నేను అవైలబుల్ ఉంటాను, ప్రాబ్లం లేదు. ఏ టైంలో అయినా కానీ మాకు మెసేజ్ చేయండి. సో ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. ఎనీ హింట్ కానీ ఏదైనా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయండి ఓన్గా. ఇది ఏదైతే మనం సెకండ్ ఇది రాసామో సేమ్ వే అనమాట. ఓకే, స్విచ్ స్టేట్మెంట్లో కేసులో వచ్చేసి మనం ఇక్కడ ఆపరేషన్ వాడతాం, A+B సంథింగ్, ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ రాసి డిస్ప్లే చేసేటట్టు అనమాట. సో ట్రై చేయండి, రాకపోతే ఒకసారి ట్రై చేద్దాం. సో ఇది మెయిన్, ఇది లాస్ట్లో చేయండి, లేదు ఇది లాస్ట్లో చేయండి. సో థర్డ్ వన్ వచ్చి ఫర్ లూప్ ట్రయల్ చేయండి. ఫర్ లూప్ శాంపుల్ ఎగ్జాంపుల్ అంటే ప్రింటింగ్, నంబర్స్ ప్రింటింగ్ రెండిట్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆర్డర్, అంటే 1 to 10 10 to 1 అలాగా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ బోత్ కేసెస్ ట్రై చేయండి ఫర్ లూప్లో. ఇంకేం చూసాం ఫర్ లూప్లో? వైల్ డూ వైల్ చేసేసాం, వైల్ అయిపోయింది, డూ వైల్ అయిపోయింది. ఇంకా ఏదో చెప్పాలనుకున్నా. ఫర్ లూప్ సో ఒక లాజిక్ ఏదైనా ఇవ్వమంటారా? ఇంకొకటి కాంప్లెక్స్, సింపుల్ కాంప్లెక్స్. సార్ 1 2 ఇలా ఉన్నాయి కదా, 3 4 ఇలా ఉన్నాయి కదా, నాకు ఇట్లా యాడ్ అవుతూ రావాలన్నమాట. లైక్ 1 + 2 + 3 + 4 + 5 ఇలా 5 అయితే 5, ఈ 5 నెంబర్స్ని ప్లస్ చేసి టోటల్ అనేది ప్రింట్ అవ్వాలి. 9 12 14 15, సో 4 టోటల్ వచ్చి 15 రావాలి. అర్థమైందా? ఇన్పుట్ ఎలా వేయాలి సార్? ఇన్పుట్ ఏం అవసరం లేదు, జస్ట్ మీరు హార్డ్ కోడ్ చేసేయండి. 5 అని ఇస్తారు ఇన్పుట్. 5 అని ఇచ్చినప్పుడు 5 నెంబర్స్ యాడ్ అవ్వాలి 1 నుంచి 5 వరకు. ఇన్పుట్ అనేది ఎంటర్, సేమ్ పైన రాసుకున్నాం కదా, హౌ మెనీ నంబర్స్ యూ వాంట్, హౌ మెనీ నంబర్స్ యూ వాంట్ టు సమ్ అని అడగాలి. సో నేను 5 అని ఇస్తాను. 5 అని ఇచ్చినప్పుడు ఇంటర్నల్ అనమాట, ఇంటర్నల్గా 1 + 2 + 3 + 4 + 5 జరిగి అవుట్పుట్ వచ్చి 15 అని జరిగింది. ఫస్ట్ 5 నెంబర్స్ సమ్ అని చెప్పి 15 రావాలి. చేయగలుగుతారా? సో i వాల్యూ 1 వస్తుంది. ఇక్కడ కండిషన్ ఏం చేస్తారు, అప్పుడు i వాల్యూ అనేది > నంబర్ ఇస్తారు. అప్పుడు కింద ఏం రాస్తారు, సంథింగ్ సిస్అవుట్లో అయినా రాయొచ్చు, లేదంటే గ్లోబల్ వేరియబుల్ కింద అయినా రాయొచ్చు. సిస్అవుట్లో రాసినా ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. సిస్అవుట్లో ఏం రాస్తారంటే i = i అని రాయాలి. i కాదు, నంబర్లో పెట్టాలి. ఓకే, ఇది నేను చెప్తానండి ఒకసారి, ఇప్పుడే ఇంత దూరం వద్దులేండి, మేబీ కొంచెం హార్డ్ లెవెల్ అది. సరే, ఇక్కడ వరకు ట్రై చేయండి. ఇవి అయిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేయండి. రేపు సాటర్డే సండే కదా,
సో కూర్చొని రేపు చెప్తాను క్లాస్ ఉందా లేదా, రేపు మెన్షన్ చేస్తాను ఈవినింగ్. ఏం క్లాస్ ఉంటే నేను గ్రూప్లో పెడతాను, క్లాస్ లేకపోతే ఏం మెన్షన్ చేయదు. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఇఫ్ కండిషన్కి ఎగ్జాంపుల్స్, వైల్ లూప్కి, తర్వాత డూ వైల్కి, ఫర్ లూప్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే వాటిని ప్రాక్టీస్ చేయండి ఇవి బాగా వచ్చేసిన తర్వాత. అర్థమైందా?